హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ గర్ల్ అశ్విని వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మీకందరికీ మన పల్లెటూరు సైడ్ ఎలా కూలి పని చేశారు అని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నానండి. నేనైతే ఎండ్లా వస్తున్నాయి, అమ్మ అయితే తిట్టా ఏమిటి ఎండ్లా వచ్చింది అని. అప్పుడైతే బంగారుపేటకి అయితే పోయా, అడిగితే అప్పుడు వద్దు అని చెప్పా. కానీ కూడా ఇంట్లో ఉండి బెజారైతుంది అని చెప్పేసి వచ్చేసి ఇవాళ వస్తే చూడండి ఫ్రెండ్స్, పచ్చగా మంచి తూర్న ఇవాకొస్తే చుట్టూరున పచ్చగా చెట్లు గుట్లు అంతా ఉంటుంది. చూసేకి బాగుంటుంది, మనసు కూడా ఫ్రీగా ఉంటుంది. ఇంట్లో అయితే ఫుల్ బెజార్ అయిపోతుంది ఫ్రెండ్స్. దానికే నేనైతే వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా మన పల్లెటూరు సైడ్ అవి ఇవి పండ్లు పైర్లు అవి ఇవి చేస్తూనే ఉంటారు. చూడండి, అది బీన్స్కాయ చెట్లు అయితే నాటిండరు. దాన్ని ఇంకా ఇట్లా వస్తే బోర్ కూడా అయ్యేలు, మనసు కొంచెం ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి నేను నా తమ్ముడైతే వస్తే మా మమ్మీ అయితే పనిచేసింది అంటే దగ్గరే ఫ్రెండ్స్ అమ్మ ఉండేది కాబట్టి వచ్చేసి మేమైతే ఇప్పుడు ఇక్కడ వీళ్ళ అక్కలది అయితే కనకాంబరం చెట్లు అయితే కాకడ చెట్లు అయితే ఉందండి. అక్కడ నేను పూలు అడిగించిన అక్కను ఒకసారి నాకు 2 ఇయ్య, కానీ దానికి అమ్మను ఆ అక్క వచ్చినారండి పెరికే దీనికి. చూడండి ఇక్కడ ఉన్నాయి కాకడ చెట్లు, చూడండి మమ్మీ అభిగడు అంతా పెరుగుతూ ఉన్నారు, నా తమ్ముడు అంతా ఇట్లే వస్తుంది ప్లేస్. చూడండి చెట్లంతా ఎంత బాగుంటాయి, కానీ ఎండకి అన్నీ ఒకతర అయిపోతాయి ఫ్రెండ్స్. చెట్లు బాగుండదు, ఎంత నీళ్ళు ఇడిచినా ఎండకి వాడినకట్లు అయిపోతాయి. చెట్లు సరిగ్గానే పెంపయ్యదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అంతా చెట్లు ఎండిపోయిండాయి, పూల చెట్లు. మా ఇంటి దగ్గర కాకడ చెట్లు కూడా నట్టింటాం ఫ్రెండ్స్. మా పెద్దమ్మల ఊరిని ఇంకా తెచ్చి అప్పుడు అంటే మా ఇంటి దగ్గర కోళ్ళు ఉన్నాయి కదండి, చిరిగేసాయి అవి. పిల్లలు గుమ్ముని ఇంకా దిక్తే పిల్లలు అంతా చిరిగేసాయండి. దానికి ఒక చెట్టు మేము 5-6 చెట్లు తెచ్చి ఒక చెట్టు కూడా రాలేదండి. దాన్ని ఇంకా చెట్టు కూడా రాలేదని చెప్పేసి బెజారైపోయి చెట్లే నట్టాలి ఫ్రెండ్స్. మేమైతే మా ఇంటి దగ్గర మీరే చూసింటారు, వీడియోలు అంతా తీస్తూనే ఉంటాను కదా నేను. మామిడి చెట్టు, కెమిడి చెట్టు ఇవి ఇడిచేసి ఇంకేమీ లేదండి మా ఇంటి దగ్గర అయితే. ఒక పూల చెట్టు సహా లేదు. పూజ చేయాలంటే పూలు కొనుక్కొని వచ్చి చేయాలా. ఎప్పుడైనా వారంకి ఒకసారి దీపం అంటిస్తా ఇంట్లో, కొనుక్కొచ్చి చేయాలా ఫ్రెండ్స్. ఎంత బాగుండే చూడండి. నాకు ఇలా ఉండాలని ఆశ. ఇంటి దగ్గర చెట్లు పూలకాయల దండు ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంటికి మన ఇల్లు గుడిసెలు అయినా పర్వాలేదు, ఇంటి దగ్గర చెట్లు ఉంటే అంతే అందం ఫ్రెండ్స్. నిజంగానే నేను ఎన్నో దగ్గర చూసిండాను, వాళ్ళ ఇంట్లో గుడిసెల తర ఉన్నాను, పూల చెట్లు ఉంటాయి కదా, ఆ లుక్ సక్కత్గా కనబడుస్తుంది ఫ్రెండ్స్. నిజంగానే నాకు అట్లంతా ఆశ, ఇంటి దగ్గర చెట్లంతా ఉండాలని. మా అమ్మ కనకాంబరం చెట్లు ఏడో కనకాంబరం నాటిపోయి ఒక 10 మొలకలు తెచ్చిండే ఫ్రెండ్స్. అవుట్లను కూడా ఒక మొలక లేదు ఫ్రెండ్స్, ఒకే ఒక మొలక ఉంది, ఒకే ఒక చెట్టు ఉంది. దాంట్లో ఇంకా పూలు కూడా ఇడుస్తూ ఉండలేదు, చిన్న చెట్టు. అన్నీ చిదిగేసా ఫ్రెండ్స్. 10 చెట్లలో 9 చెట్లు చిదిగేసిండే, ఒకే ఒక చెట్టు ఉంది ఫ్రెండ్స్. నిజంగా చాలా బెజారైపోతుంది. చెట్టు పెంపైతే ఎక్కడైనా తెచ్చి, ఇప్పుడు ఎవరైనా దగ్గరైనా ఉంటుంది అనుకో, ఎవరైనా కొంతమంది ఇచ్చారు, వేరే వాళ్ళు ఎవరైనా అడిగితే ఇస్తారు కదండి, వాళ్ళు పర్వాలేదు నాటుకుంటారు అని చెప్పేసి ఇస్తారు. కొందరు ఇచ్చేది ఫ్రెండ్స్, యాడ్ పెంపైపోతుందో వాళ్ళ ఇంట్లో అని చెప్పేసి. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే మల్లెపూలు సక్కత్తుగా గమ్మ అంటాయి. ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా స్మెల్ వస్తుందో మల్లెపూ అయితే. చాలా జనాలు మల్లెపూలే ఫ్రెండ్స్ పెట్టేది. నేనైతే మల్లెపూలు అమ్మరు మళ్ళీ 2 పెడతాను, చాలా స్మెల్ బాగొస్తుంది అని. చూడండి ఫ్రెండ్స్, కానీ బిర్న వాడిపోతాయి, తల్ల పెట్టుకుంటే ఎండకి బిర్న వాడిపోతాయి. ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ మగ్గులు. ఇప్పుడు అంటే వీళ్ళది అంగడి కూడా ఉందండి, పూల అంగడి. ఏమైనా పండుగల టైము వాళ్ళు పెరుక్కోపోతారు. చూడండి ఇక్కడ కింద అయితే పుదీనా ఉంది, ఇది పుదీనా ఇక్కడ ఉండేది. చూడండి ఫ్రెండ్స్, పుదీనా కూడా ఉంది. మా ఇంటి దగ్గర పుదీనా అయితే చాలా స్టాక్ ఫ్రెండ్స్. పుదీనా అయితే చాలా ఉంది మా ఇంటి దగ్గర ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి గులాబీ రోజ్ చూడండి ఫ్రెండ్స్, గులాబీ రోజ్ ఎంత బాగుందో. గులాబీ మా ఇంటి దగ్గర అయితే రెడ్ కలర్ చెట్టు ఉండేది, మేము అంగడి పెడతామే అప్పుడైతే అది పోయిషా, ఆ చెట్టు పోయిషా ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. నేనైతే పెట్టుకునేసి పెట్టుకో మళ్ళీ మగ్గులు కూడా ఎడిషన్ అవుతానమ్మా.
కొంచెం ఉండేది. చెట్లు పెద్ద పెద్దగా ఉన్నాయి, మగ్గలు లేవు దాంట్లో. చూడండి ఫ్రెండ్స్, నా చుట్టూ ఎక్కడైనా చూడండి పూల చెట్లే కనబడుతుంది, ఎంత బాగుండవు. ఓ తిని తిని రూఢి అయిపోయింది మాకి 10 గంటలకి. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు భోజనంకి పెరగలాడుకొని ఉండారంట ఆడ. నేను ఇప్పుడే వచ్చింది, ఇంకొంచెం ముందర వచ్చింటే అన్న వీడియో అంతా చూపించను. ఎవరెవరు ఏం స్పెషల్ తెచ్చినారో కూడా తెలీదు. వచ్చేసి వాళ్ళు భోజనాలకి పెరగలాడుతూ ఉండరు. అంటే పొనికిపోయే వాళ్ళకే టైమింగ్స్ ఉంటుంది కదండి ఫ్రెండ్స్. మనం ఇంట్లో అయితే టయాన్ని భోజనం తినేదు. నేను అంతే ఫ్రెండ్స్, ఇంట్లో అయితే టయాన్ని భోజనం తినేదు, కొంచెం తినే అంటే టైం సెన్సే ఉండేది. ఎప్పుడంటే అప్పుడు తినేసేది. అదే ఫ్రెండ్స్ గ్యాస్ట్రిక్ అంతా అయిపోయేది, అపెండిక్స్ అదంతా అయిపోతుంది. దానికే ఫ్రెండ్స్ మనము టైంకి ఫుడ్ తినేయాలా. తినేస్తే ఏ ప్రాబ్లము ఉండదు. మన హెల్త్ని మనమే కాపాడుకోవాలా ఫ్రెండ్స్, వేరే వాళ్ళు కాపాడేకైతుందా. మన హెల్త్ ಬಗ್ಗೆ మనకే కేరింగ్ ఉండాలా. అప్పుడే మనము ఆరోగ్యంగా ఉంటాం. అయ్యో ఎత్తు తిందాము అని ఎప్పుడు నెగ్లెక్ట్ చేస్తామో అప్పుడే మన హెల్త్ కూడా పాడైపోతుంది. ఏమవి చూడండి ఫ్రెండ్స్, కాకడ పులు పెరుగుతూ ఉన్నాడు మా చిన్నోడు. ఏమో యాదేవుడు బుద్ధి ఇచ్చినాయేమో. ఇంట్లో అయితే ఒక పని చేయొచ్చు ఫ్రెండ్స్, అప్పుడైతే గెదురుతూ ఉంటాడు, పోరా సామాన్లు కడిగిరా అక్కకి, పోరా ఇల్లుతో రా అని. ఇప్పుడైతే మా అమ్మమ్మ అంతా వచ్చిండ్రే, దాని ఇంకా కొన్ని సామాన్లు చాలానే పడినా నేనే కడిగేసిన. 2 బేషన్స్ పడినా కడిగేసి నా తమ్ముడైతే ఇల్లుతో ఇచ్చా ఫ్రెండ్స్. నిన్న సాయంకాలం ఇల్లుతో ఇచ్చేవాడు. వానికి మనసు ఎట్లుంటే అట్లా, మైండ్ ఫ్రీగా ఉంటే వాడిని నాగ్లా పెట్టుకుంటే బాగా చేస్తాడు. వాడిని ఏమైనా అట్లా ఇట్లా అని తిట్టేస్తే కానీ వచ్చేసి ఇచ్చాడు. దానికి పొనయ్య గంట నాగ్లా పెట్టుకోండేది, మేము పోరా నువ్వు అని సైడ్ దొబ్బేసేది ఇట్లా. అంతే కదా ఫ్రెండ్స్, అందరూ మన పొనయ్య గంట జనాల దగ్గర మన బాగానే ఉంటాం, మన పొనైనాక అందరినీ దొబ్బేసాము. కానీ నేను చెప్తాను, నా తమ్ముని గురించి మొత్తం చెప్తాను ఫ్రెండ్స్. కానీ కొందరు జనాలు నేను పాటించినాను ఫ్రెండ్స్. వాళ్ళు ఎలా అంటే మన దగ్గర పోనయ్యే గంటనే మన దగ్గర నియత్తుగా ఉంటారు. మనం ఏమన్నా అనిపించుకుంటారు, ఏమి ఇచ్చేసినా వాళ్ళకి అంతా పర్వాలే. వాళ్ళకి మన దగ్గర పోనీ అయిపోతే గన మనల్ని దూరం పెట్టేస్తారు. ఎంత దూరం అంటే అంత దూరం పెట్టేస్తారు. దానికే ఫ్రెండ్స్ అట్లా ఓల్డ్ దగ్గర అంతా మనము హుషారుగా ఉండాలా. అట్లా ఓల్డ్ దగ్గర అంతా ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలా. వాళ్ళు ఏమా అంటే మనము ఏమా అని అంతట్లానే మాట్లాడాలి ఫ్రెండ్స్. చాలా అంతా మాట్లాడకపోతే మనకే ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్. మనము నియత్ అంటే మనము ఎట్లా వాళ్ళ దగ్గర ఉండాలంటే ఫ్రెండ్షిప్ మన కష్టంకి సుఖంకి అయ్యే వాళ్ళ దగ్గర మనం ఉండాలి ಫ್ರೆಂಡ್ಸ್. మా ಸರೋಳು ಅಂತ చెప్తారు, ನಾವು ಕಷ್ಟದಲ್ಲಿ ಇದ್ದಾಗ ಯಾರಾಗ್ತಾರೋ ನಮಗೆ ಸಪೋರ್ಟಿವ್ಗೆ ಅವರೇ ನಮ್ಮ ಲೈಫ್ ಲಾಂಗು ಇರ್ತಾರೆ, ಅಂಥವ್ರ ಹತ್ರ ఫ్రెండ్షిప్ ಮಾಡಬೇಕು అని. కానీ మనము ఎవరు అంటే మనకి ఎవరు చాలా కేరింగ్ చూపించిస్తారో వాళ్ళు పక్కే మనం ఉండిపోతాము. కానీ అట్లంతా చేయకూడదు ఫ్రెండ్స్. ఎవరిని లైఫ్లో నమ్మకపోకూడదు ఫ్రెండ్స్. మన కష్టము మనము. మా యాంటీ ఇదే డైలాగ్ ఫ్రెండ్స్ వేసేది, నాకు కష్టం ఉండాను నేను ఉండాను, నేను ఎవరి దగ్గర పోయేదు అని మా యాంటీ డైలాగ్ వేస్తూనే ఉంటుంది. మా యాంటీనంతా మీకు ఈ వీడియోలో చూపించుంటాను ఫ్రెండ్స్. ఇంకొకటి నాది యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అని చెప్పేసి వీడియో చేయాలనుకున్నాను ఫ్రెండ్స్. త్వరలోనే చేస్తాము. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ అన్నీ చాలా అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎవరైనా సోషల్ మీడియాకి రావాలా అని ఉంటే, యూట్యూబ్ పెట్టాలని ఉంటే ఇప్పుడే పెట్టిడండి. ఎందుకంటే చాలా ఇంకా ఒక మంత్ అయిపోతే, ఒక ఇయర్ మంత్ అయిపోతే కన్నా చాలా యూట్యూబ్ ఛానల్స్ అయిపోతుంది. అప్పుడు చాలా కండిషన్స్ వస్తుంది. అంటే యూట్యూబ్ కొన్ని కండిషన్స్ పెడుతుంది, ఇట్లుండాలా అట్లుండాలా అవి ఇవి వేయకూడదు అని ఫ్రెండ్స్. మనము యూట్యూబ్ ఛానల్ పెడితేను కొన్ని వీడియోలను చూపించకూడదు. అంటే చిన్నపిల్లలు ఏడుస్తూ ఉండేది, చిన్నపిల్లల్ని పొట్టేసేది, తర్వాత ఇది కోళ్ళు గన పెరకలాడేది, కుక్కలు గన పెరకలాడేది, జనాలు కొట్లాడుకునేది, కత్తులు మస్కెట్లు ప్రాణిని బలి ఇచ్చేది, అలాంటివన్నీ మనము వీడియోల్లో చూపిస్తే కన్నా అది కాపీరైట్ మార్క్ పడిపోతుంది ఫ్రెండ్స్. అప్పుడు చాలా బాధ అవుతుంది ఫ్రెండ్స్. అంటే
ఛానల్ పెట్టిన తక్షణం ఎవరు కరెక్ట్గా చేసేది ఏదో తప్పు చేస్తూనే ఉంటారు, కాపీరైట్లు వస్తూనే ఉంటుంది, ఎవరికి కాపీరైట్ మార్క్ రాకుండానే ఉండదు ఫ్రెండ్స్. నాకైతే చాలా చాలా సత్యాలు అంటే 2-3 టైమ్స్ అయితే వచ్చింది. అంటే అప్పుకి అంత తెలీదు యూట్యూబ్ గురించి స్టార్టింగ్లో. దాని ఇంకా మాకు ఛానల్ కూడా వచ్చిందండి కాపీరైట్ మార్క్స్. కానీ అంతా అది ఇప్పుడు అప్పుకి తెలుసు ఫ్రెండ్స్ ఎలా చేసేది ఏమి అనేసి. ఫ్రెండ్స్ నా యూట్యూబ్ జర్నీ లాక్ చేశాను అని చెప్పినాను కదండి, దాంతో నేను మాట్లాడతాను. ఎవరు సపోర్ట్ తీసుకుంటున్నాను, ఎలా చేస్తున్నాను, ఎవరు ఎడిట్ చేస్తున్నారు అని చెప్పేసి నేను చెప్తానండి. చేయాలనుకున్నాను, ఆయన దగ్గరలోనే చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే చేస్తాను అంటే కొంతమంది వీడియోలు అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే ఇది ఎలా చేసేది కాదండి, సారీ, అంటే చెప్తారు కదా వాళ్ళ గురించి ఇంట్రొడక్షన్ ఇస్తారు అంతా. కానీ నేను ఏమీ చెప్పలేదు, మాది ఏ ఊరు అని చెప్పలేదు. కానీ మీకు అందరికీ కొంతమందికి తెలిసే ఉంటుంది నేను ఎవరు సపోర్ట్ తీసుకుంటున్నాను అని చెప్పేసి. చాలా వీడియోలో చెప్పినాను ఎవరు సపోర్ట్ తీసుకుంటున్నాను, ఎలా వీడియోలు చేస్తున్నాను అని చెప్పేసి. ఫ్రెండ్స్ ఇంకొకసారి మీకు అందరికీ నేను చూపిస్తానండి ఎట్లా చేసేది ఏమి అని చెప్పేసి. చూడండి ఫ్రెండ్స్, ప్రశాంతంగా చూడండి సాయిత్రక్క మా అక్క పొడు తాట్మన్, మా ఊరికంతా ఆమె పొడు చాలా అంట. హైట్ అయిపోయింది అక్క చాలా, దానికి తాట్మన్. ఇప్పుడు హైట్ అయిపోయిన వాళ్ళంతా తాట్మన్ అంటాము. హైట్ కాకుండా ఉండే వాళ్ళంతా మోటు అంటారు కదండి, అట్లా. ఫ్రెండ్స్ చెప్తాను నా నాది జర్నీ చేయాలనుకున్నాను ఫ్రెండ్స్. అలాగే యూట్యూబ్ అంటే ఏంటి, యూట్యూబ్ అంటే ఏంటి ఏం కా మరి నాకంటే హైట్ అయిపోయినాడు ఇప్పుడు. ఫ్రెండ్స్ యూట్యూబ్ అంటే ఏంటి, యూట్యూబ్స్లో ఎలా లాగ్స్ చేయాలి అని చెప్పేసి నేను అప్పుడు ఒకసారి మీ ముందుకు వస్తామండి. నాకే అసలు చాలా తెలియదు ఫ్రెండ్స్ యూట్యూబ్ గురించి. ఏమో వీడియోలు అంటే నేను యూట్యూబ్ని చాలా నెగ్లెక్ట్ చేసినాను ఫ్రెండ్స్. దానికే నాది మానిటైజేషన్ అయిపోయి ఒక 6 months అవుతా ఉంది. 6 months అవుతా ఉన్నా కూడా నాది $10 కాలేదు ఇప్పటికంట ఫ్రెండ్స్. నిజంగా అప్పైతే నాకంటే నేనేమంత స్ట్రక్ కాలేదు. మా అప్పుడైతే ఫుల్ అంటే ఫుల్ బెజారైపోయింది అప్పుకి. అంటే అప్పు చాలా కష్టం పట్టిండాడు ఆ యూట్యూబ్ గురించి చేయాలా అని. నేను దావుకి రావాలా, నా లైఫ్లో నేను బాగుండాలని చెప్పేసి మా అప్పుడు నాకు ఎంతెంతో చేసినారు ఫ్రెండ్స్. కానీ నేను మా అప్పుకు మాత్రం ఏమీ చేయలేదు. నిజంగా నాకు ఈ జన్మలో మా ఎప్పుడు రుణం తీసుకునేకంత నా వల్ల అయ్యాలి ఫ్రెండ్స్. నిజంగా మా ఎప్పుడు నాకు చాలా సపోర్టివ్ చేశాడు, ఇట్లుండాలా అని ఫ్రెండ్స్. నేనైతే మా అమ్మ దగ్గర ఏమీ నేర్చుకోలేదు, అంతా మా అప్ప దగ్గర ఫ్రెండ్స్. ఎలా చేయాలా, ఒక ఆడబిడ్డ ఎలా ఇంట్లో ఉండాలా, ఏమైనా పని చేస్తే ఎలా చేయాలా అని చెప్పేసి అంతా ఫ్రెండ్స్. పూజ చేస్తే ఎట్లా చేయాలి ఆడబిడ్డ అని ప్రతి ఒక్కటి మా అప్పుడు చెప్తానే ఉంటాడు ఫ్రెండ్స్. నాకైతే ఇట్లా చేయాలా, మా ఆడబిడ్డ అయితే ఇట్లుండాలా అని చెప్పేసి. నాకు మా అప్పు సపోర్ట్ ఉన్నా కూడా నేను మా ఎప్పుడు ఎంతో రిక్వెస్ట్ చేస్తాడు ఫ్రెండ్స్, నాకు వీడియోలు చెయ్యి, నీ లైఫ్ ముందు బాగుంటుంది, నీ ఫ్యూచర్ బాగుంటుంది, వీడియోలు చేయని చెప్తూనే ఉంటాడు మా అప్పుడు. కానీ నేనే ఫ్రెండ్స్ చేసేళ్ళు నిజంగా ఇంక్మీట్ చేస్తాను మా అప్పుకి యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయ్యేలా చేస్తాను ఫ్రెండ్స్. కానీ అప్పుడే ఫ్రెండ్స్ యూట్యూబ్ గురించి చెప్తా ఉంటాడు, ఇట్లా చేయాలా, వీడియోస్ అట్లా చేయాలని. కానీ నేనే ఏం చేసేది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పూకోస్ అయితే నాటిండరు, అంతా పెరికేసిండారు పూకోస్. చూడండి అట్లాగే ఇక్కడ చూడండి అది వచ్చేసి చామంతి చెట్లు నాటిండారు. చూడండి ఫ్రెండ్స్, గాలి అయితే చల్లగా ఎంత బాగా వస్తుందో ఎండలో కూడా. ఏదిలే సామాన్ లాగా రాలేదా అంతే ఫ్రెండ్స్. ఈరోజైతే వీడియో ఏమో నా వల్ల అయిన మట్టలు చేసినాను ఫ్రెండ్స్. చూడండి ఇది ఉంది పూకోస్. దీంట్లో గోబీ మంచూరి కూడా చేస్తారు కదండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో చూడండి. గోబీ మంచూరి కూడా చేస్తారు, కానీ దీంట్లో పురుగులు ఉంటాయి ఫ్రెండ్స్, చూసుకోవాలి ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ అయితే చేసుకోవచ్చిండే ఒకసారి, కానీ సక్కత్తుగా ఉండే
చూడండి ఇక్కడ ఉంది, నేనే పడుకున్నా ఉన్నాను ఫ్రెండ్స్. గాలి అయితే చక్కగా ఉందండి, ఇక్కడే పంకోలా అనిపిస్తుంది. మానల కింద అయితే చక్కగా ఉంది ఫ్రెండ్స్. గాలి అయితే చల్లగా ఎంత బాగా వస్తుంది ఇట్లా చెట్ల దగ్గర. కానీ మాకైతే జమీను ఏమీ లేదండి, ఉండే కిల్లు అంతే. మాకు ఏమైనా జమీను అంతా ఉండింటే ఇట్లా చేనుల దగ్గర వచ్చేసి ఆడుకొని పాడుకొని అంతా ఉండి ఉంటాం కదండి ఫ్రెండ్స్. అయినా అనే బరం దేవుడు ఎట్లా పెడితే అట్లా అవుతాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతేనండి, ఇంకొక వీడియోలో కలుద్దాం. ఏమో చేద్దాము అని చెప్పేసి చేసినంతే. నేను అసలు ఐడియా కూడా చేసుకుని రాలేదు, ఎట్లా వీడియో స్టార్ట్ చేయాలి ఏం చేయాలని చెప్పేసి. ఏమో ఫోన్ ఎత్తుకొని అది ఇది బాగేసింది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఏదైనా మిస్టేక్ అయిందో దయచేసి క్షమించండి. బాయ్ ఫ్రెండ్స్, ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.